ఎలక్ట్రిక్ మీద చేశారని అంటున్నారు మరి అది అక్కడ. అప్పుడు బూడిద ఇప్పుడు వరకు అయితే మరి నాకు తెలిసి ఉండదేమో, లేదు మరి పక్కన పెడతారు. అలాగే ఏదైనా ఇచ్చి క్లోజ్ చేస్తారా దీన్ని, ఇంకా అదే చూపిస్తారా, ఎలాగ ఉంటది అసలు ఇందులో వాళ్ళు కావాలనే బూడిదతో సహా తీశారు. అవును, ఇంకా మరి అంటే ఇంకా ఈ ఎంక్వైరీలు ఏం చేయాలి, కనీసం డిఎన్ఏ టెస్ట్ అంటే ఫైనల్ గా వీళ్ళు చేసేది, నేను చెప్పేది అదే, కేసు హషప్ చేయడానికి వేసిన సిట్ ఇది, అంతేనా? దీంట్లో ఒక లీగల్ గా జనాలకి, అంటే లీగల్ పరిభాషలో చెప్పాలంటే న్యాయస్థానాన్ని సంతృప్తి పరచడానికి ఓ చిన్న ప్రయత్నం. ఇప్పుడు హెబియస్ కార్పస్ అయితే రేపు వేశారు కదా 29 నంది కదా, కోర్టుకి ఆ రోజు నేను చెప్తారు, మేము ఆల్రెడీ దీని మీద మర్డర్ కేసు ఆల్టర్ చేసాం సార్, కాబట్టి హెబియస్ కార్పస్ ఇంకా వేస్ట్, అతను చచ్చిపోయాడని కన్ఫర్మ్ అయిందని చెప్తారు. కోర్టు ఆ కేసు క్లోజ్ చేసేసి, ఇక అది కింద కోర్టుకి వీళ్ళు ఏం చేస్తారు, రేపు మాపు సిఐ నాగరాజు ఒక 4-5 కానిస్టేబుల్ అని అరెస్ట్ చూపించి వీళ్ళే చంపేశారు అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి కేసు కట్టామంటారు. ఒక వారం, ఒక నెల రోజులు, ఒక వారమో 10 రోజులు వీళ్ళకి అయిపోయాక అప్పుడు కోర్టులో బెయిల్కి వేస్తారు. మ్యాక్సిమం బయటికి తెలియనియకుండానే నడిచిపోతుంది. అప్పుడు ప్రభుత్వం తరపున లాయరు మాట్లాడేటప్పుడు డిఫెన్స్ లాయర్ అడుగుతాడు, ఇది నాగరాజు తరపున లాయరు ప్రభుత్వ లాయరు వాస్తవంగా ఇద్దరు ఒకటే అయ్యి ఉన్నారు, కానీ వేరువేరుగా ఉంటారు కదా, అప్పటికి ఇతను నిందితుడిగా ఉంటాడు కదా, ఇతను లాయర్ అడుగుతాడు, మీరు ఏమన్నా శవాన్ని చూసారా